గురుగారు నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు శ్రావణ మాసం ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తూ వస్తాము. చెయ్యాల్సినవన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటాం, చేస్తాం. కానీ చెయ్యకూడనివి కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు గెస్ట్ వచ్చారో ఇంటికి ఇబ్బంది పెడితే వాళ్ళు మళ్ళీ ఇంటికి రాల్సొచ్చిన అవును. అలా ఏమైనా చెయ్యకూడనివి పనులు ఉంటాయా? అలాగే పెళ్లి కాని వారు కూడా ఉంటారు, అమ్మాయిలు వారు కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అనుకుంటారు. ఏంటి గురుగారు ఇదంతా ఒకసారి? ముఖ్యంగా నాన్న మనకి శ్రావణ మాసంలో చెయ్యకూడని పనులు అంటే ఆహార నియమం. ముఖ్యంగా నాన్ వెజ్ తినటం మానేయాలి. అవును ఇది గురు. ఏ తప్పనిసరి. అంటారు గురుగారు? దేవతా సంబంధమైనటువంటి మాసాలు ఏవైతే ఉంటాయో ప్రతిరోజు పవిత్రమైనటువంటి రోజు అని చెప్తున్నాం. ప్రతిరోజుకు ఒక పూజ చేసుకోవచ్చు. అలాంటి సమయాల్లో ఈ శాకాహారం మాత్రం స్వీకరించడం మంచిది. ఇక్కడ మాంసాహారం తినడం తప్ప అని నేను చెప్పడల్లా, కానీ మాంసాహారం తిన్నవాళ్ళు ఎవరైనా గుళ్ళోకి వస్తారేమో ధైర్యం చేసి అడగండి. ఎవరు రారు గురుగారు. కోడిగుడ్డు తిన్నా కూడా లోపలికి రారు. మేము తిన్న గుడ్డు తిన్నాం, మేము రామని చెప్తారు. అవును గురు. అవునా? అంటే వాళ్ళ మనస్సులో అదేంటి, దేవతా సంబంధమైనటువంటి వాటిలో అది నిషేధం కాబట్టి వెళ్ళకూడదు, చేయకూడదు అనేటువంటిది సుస్పష్టంగా అందరికీ తెలిసినటువంటి వ్యవహారమే. నాన్ వెజ్ తినడం వల్ల ఏంటి అంటే ముఖ్యంగా పూర్వకాలంలో, అంటే నాన్న నేను చెప్తున్నాను కాదు, పూర్వకాలంలో బ్రాహ్మణులు కూడా మాంసాహార భక్షకులే. ఇది ఒప్పుకొని తీరాలి, కథ కూడా ఉంది అది. అవునా? అదే. పూర్వకాలంలో మనకి వాతాపి సోదరులు అని ఇద్దరు రాక్షసులు ఉండేవాళ్ళు. వాతాపి సోదరులు ఇద్దరు రాక్షసులు. అయితే ప్రతిరోజు వాళ్ళకి ఏంటి, మాంసాహారమే వాళ్ళ భక్షణ. రాక్షసులు ఏం తింటారు? మాంసమే తింటారు కదా. ఒక బ్రాహ్మణి పిలిచేవారు. పిలిచి వాళ్ళ మా అమ్మగారి తద్దినమనో మా నాన్నగారి తద్దినమనో రాండి స్వీకరించండి అని చెప్పి మాంసాహారం పెట్టేవాళ్ళు. ఈ వాతాపి అనేటువంటి వ్యక్తిని వాళ్ళ అన్నగారు మొత్తం ముక్కలుగా తయారు చేసి కూరలు మొత్తం వండేసి వడ్డీ చేసి పెట్టేసేవాడు. వడ్డీ చేసి పెట్టిన తర్వాత ఈ బ్రాహ్మడు తిన్న తర్వాత వాతాపి అని చెప్పి బయట నుంచి పిలిచేవాడు. ఈ లోపల తిన్న ఆహారం అంతా కూడాను మరలా రాక్షస రూపం దాల్చి ఇతను పొట్ట చీల్చుకొని బయటకు వచ్చేవాడు. ఈ బ్రాహ్మణ్ణి వీళ్ళిద్దరు కలిసి తినేవాడు. నరరూప రాక్షసులు వీళ్ళిద్దరు కలిసి తినేవాడు. ఇలానే కొంతకాలం జరుగుతుంది. విశ్వామిత్రుడిని ఒకరోజు భోజనానికి పిలిచారు. ఊళ్ళో ఉన్న బ్రాహ్మణులందరూ చెప్పారు, అమ్మో వాళ్ళు నరరూప రాక్షసులు, వాళ్ళ జోలికి పోకు, లేనిపోయింది ఇట్లా జరుగుతుంటుంది అని చెప్పారు. సరే చూద్దాం, అంతదాకా వచ్చినప్పుడు చూద్దామని చెప్పి విశ్వామిత్రుడు భోజనానికి వెళ్ళాడు. ఈ వాతాపి అనేటువంటి అతన్ని వాళ్ళ సోదరులు చక్కగా ముక్కలుగా తయారు చేసి చివరికి భోజనం పెట్టాడు. ఇంకా పిలుస్తాడుగా, నెక్స్ట్ భోజనం అయిపోయిన వెంటనే పిలుస్తాడుగా. పిలిచే లోపల జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు విశ్వామిత్రుడు. ఋషివాక్యం ఏంటి, సత్యమై తీరాల్సిందే, నిజమవ్వాల్సిందే. వాడు జీర్ణమైపోయాడు. ఇంకెక్కడ వాతాపి లోపల జీర్ణమైపోయాడు. అయ్యయ్యో. అందుకని ఇప్పటికి కూడా పిల్లలకి చూడండి, భోజనం పెట్టిన తర్వాత జీర్ణం వాతాపి జీర్ణం అంటాం. అంటే ఆ రాక్షస కణాలు కానీ కడుపులో అరగనటువంటి పదార్థాలు కానీ ఏమన్నా ఉంటే జీర్ణమవుగాక అని చెప్పడం కోసమే ఆ పదం ఇప్పటిదాకా వస్తూ ఉన్నది. అక్కడి నుంచి బ్రాహ్మణులకి మాంసాహారం నిషిద్ధం. దానివల్ల బ్రాహ్మణ జాతి మొత్తం అంతరించిపోతుంది అనేటువంటి విషయంతో ఈ మాట చెప్పుకుంటూ వచ్చారు. అక్కడి నుంచి ఇక్కడ కనీసం శాకాహారంలో ఉల్లిపాయను కూడా చేర్చలేదు. విశ్వామిత్రుడే కదా బ్రాహ్మణులకి మొత్తం ఇది ఆహార నియమం అనేటువంటిది ఈ నిర్దేశం జరిగింది. ఎలా జరిగింది? ఉల్లిపాయ తినవద్దు. ఒకప్పుడు టమోటాలు లేవు మనకి, పూర్వకాలంలో టమోటాలు లేవు నాన్న. క్యారెట్లు, టమోటాలు, తర్వాత ఈ మిర్చి ఇవన్నీ లేవు. మిర్చి కూడా లేదు ఒకప్పుడు. మనకి మిరియాలు వాడేవాళ్ళు కారానికి, మిరియాల పంటనే వాడేవాళ్ళు. ఇప్పటికి మీకు హంపీలో మిరియాలు అమ్మినప్పుడు వచ్చిన డబ్బుతో గుడి కట్టించిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. మిరియాల గణపతి, ఆవాల గణపతి, చింతపండు గణపతి అని ఇట్లా గణపతులు ఉండే అక్కడ దేవాలయాలు హంపీలో. అవి వ్యాపారం చేస్తే వచ్చినటువంటి డబ్బుతో గుడి కట్టించారు. సో ఈ పదార్థాలు ఉండేవి కాదు కాబట్టి అప్పుడు ఈ నియమం లేదు. ఉల్లిపాయలు ఉండేవి. ఉల్లిపాయలు నిషిద్ధము, బ్రాహ్మణుడికి భోజనంలో నిషిద్ధము అని చెప్పి ఉల్లిపాయలు కూడా తీసేశారు. శాకాహారం, సాత్విక ఆహారం అంటే ఏంటి? ఆకుకూరలు ఇట్లాంటివి. దోసపండు అనేటువంటిది పూర్వకాలం నుంచి ఉంది. దేనికంటే రాముడు కాలం నుంచి కూడా దోసపండు తిన్నట్టుగా ఉంది, రామాయణంలో కూడా. కాబట్టి దోసపండు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఇలాంటివి మాత్రమే, కందమూలాలు ఇవన్నీ తినవచ్చు అని చెప్పి శాకాహారంలో ఒక నియమం పెట్టారు. తద్వారా ఏమవుతుంది, మాంసాహారం తినడం శాకాహారం తినడం ద్వారా ఉండే తేడా ఏంటంటే
మానసిక ఆలోచన విధానం మారిపోతుంది. అవును గురువుగారు. సాత్వికంగా ఆహారం తింటే నిద్ర పెద్దగా రాదు, ఒకటి ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది, దాంతోపాటు షార్ప్నెస్ పెరుగుతుంది. ఇప్పుడు ఎగిరేవి గంతేవి పాకేవి తింటూ ఉంటే ఆ షార్ప్నెస్ తగ్గుతుంది. ఉమ్, ఇప్పుడు అంటే ఓకే తగ్గింది, కానీ పూర్వకాలంలో మీరు ఎక్కడైనా చూడండి, ఒక ఐఏఎస్ ఐపీఎస్, బ్యాంక్ మేనేజర్స్, అకౌంటెంట్స్, పిఏలు అతి ఎక్కువగా బ్రాహ్మలే ఉండేవాళ్ళు. అవును గురుగారు. పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఉన్నారు. చాలా చాలా వాళ్ళే చోట్ల బ్రాహ్మలే ఉండేవాళ్ళు. ఎందుకు? వీళ్ళు శాకాహారులు చాలా షార్ప్గా ఉంటారని చెప్పి వీళ్ళని పెట్టుకునేవాళ్ళు. అకౌంట్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి అనే ఉద్దేశం. అంటే దానికి దీనికి ఉండేటువంటి తేడా అది నాన్న. అంటే మన మనస్సు ఏదైతే ఉంటుందో కొంతవరకు కర్కసత్వం రావడానికి అవకాశం ఉంటుంది, దాంతోపాటు ఆలోచన విధానం మారేటువంటి అవకాశము ఉంటుంది. ఇప్పుడు అలాంటివి తిన్నప్పుడు లోపల శరీరంలో వేడి పుట్టుకొస్తుంది, వేడి పుట్టుకొచ్చినప్పుడు ఇంద్రియ నిగ్రహం చనిపోతుంది, ఇంద్రియ నిగ్రహం చనిపోతే ఆలోచన మారిపోతాయి, ఆలోచన మారిపోతే మన ప్రవృత్తే మారిపోతుంది. అవును గురువుగారు. కాబట్టి ముఖ్యంగా దేవతా మాసం కాబట్టి శ్రావణ మాసంలో శాకాహారం, సాత్విక ఆహారం తీసుకోవడం అనేటువంటిది చాలా మంచిది. ముఖ్యంగా నాన్ వెజ్ తినవద్దు అని చెప్తాం. అందుకని కార్తీక మాసంలో చూడండి చాలా మంది తినరు. అస్సలు తినరు. అవును ఆ, గురువుగారు. చాలా మంది చూస్తుంటారు చికెన్లు మటన్లు కూడా రేటు రేట్ పడిపోయినాయని, తగ్గిపోతూ ఉంటాయి. పడిపోతున్నాయని. అంటే కోళ్ళు కూడా పాపం అవి అనుకుంటాయి, అమ్మా అబ్బా ఈ నెల రోజులు మనల్ని ఎవరు కొయ్యర్రా, ఎవరు Memes ఇచ్చేయర్రా వస్తూ ఉంటాయి అని గురువుగారు. చెప్పి కోడి కోళ్ళు కూడా సంతోషంగా ఉంటాయి. Yes. కోళ్ళు కావచ్చు, మేకలు కావచ్చు, ఏవైనా నాన్ వెజ్ తినరు కాబట్టి. అవును గురువుగారు. అవునా? సో దాంతోపాటు ఈ ఉపవాసం చేసేవాళ్ళు కూడా కొంతమంది సినిమాలు చూసి కూడా మారిపోయిన జనాలు ఉన్నారు నాన్న. అదేదో సినిమా వచ్చింది, ఆ అమ్మాయి తమన్నా హీరోయిన్ ఉంటుంది, శనివారం చికెన్ 100 తినను 12 కాగానే రాత్రి కూడా తినేస్తుంది. 100% అవునా? yes గురు. మనకి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కూడా తినదు. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు తినొద్దు అంటే ఎందుకు తినొద్దు? అదే బ్రెయిన్ చురుకుగా పని చేయాలి. మరి అది అన్ని వేళల్లో అంతే కదా. ఎస్ గురువు గారు. అవునా? అంటే ఆలోచన విధానం మారిపోతుంది కాబట్టి ఈ రాత్రిపూట 12 దాటిన తర్వాత తింటాం, ఇదంతా ఒట్టి మాటలు, అవన్నీ కూడా పిచ్చి మాటలు. ఉదయం 6 గంటల నుంచి 6 గంటల వరకు మనకి సూర్యోదయం టు సూర్యోదయం లెక్క. ఇవాళ పొద్దున 6 గంటలకు శనివారం ప్రారంభమైతే రేపు ఉదయం 6 గంటల వరకు శనివారమే. మధ్యరాత్రి 12 దాటితే 12 దాటితే ఇంగ్లీష్ డేట్లు కాదు, ఇంగ్లీష్ టైమింగ్స్ కాదు, మనకి సూర్యోదయం టు సూర్యోదయం లెక్క. కాబట్టి మరలా మరుసటి రోజు ఏదైనా స్నానం చేసి ఏదైనా నువ్వు చేసుకొని తింటే తినొచ్చు, కానీ ఇట్లాంటి నియమాలు కూడా కరెక్ట్ అయిన నియమాలు కావు. దాంతోపాటు ఇంట్లో శుభ్రం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇంటిని బూజు దులపటాలు, ఇంట్లో అన్ని కడగటాలు ఏవైతే ఉంటాయో, ఇల్లు కడగటం, ఇల్లు శుభ్రం చేసుకోవడం, ఇదంతా మెయిన్ పార్ట్ ఏదైతే ఉంటుందో అలాంటివి శ్రావణ మాసంలో చెయ్యరాదు. అవునా గురుగారు. శ్రావణ మాసానికి ముందుగానే చేసుకోండి. ఆషాఢ మాసంలోనే చక్కగా 11వ తారీఖు 10వ తారీఖు అప్పటి నుంచి ప్రారంభించుకొని ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవడం, బూజు దులుపుకోవడం, సున్నాలు వేసుకోవడం, ఇలాంటివన్నీ కూడాను శ్రావణ మాసానికి ముందుగానే చేసుకోవడం అనేటువంటిది ఉన్నతమైనటువంటి పది. అట్లాగే శ్రావణ శుక్రవారాల్లో కావచ్చు, మంగళవారాల్లో కావచ్చు, మరే ఇతర శుక్రవారాల్లో కావచ్చు, చీపుర్లు కొనుక్కు రావటం, సున్నం కొనుక్కు రావటం, ఉప్పు కొనుక్కు రావటం ఇలాంటివి చెయ్యరాదు. చాలా మంది లక్ష్మీదేవి వస్తుంది చీపురు కట్టి తెచ్చేసుకుంటూ తప్పు నాన్న. శుక్రవారం చీపుర్లు కొనుక్కు రావడం కానీ, కొత్తవి వాడటం కానీ, ఇంట్లో బూజు దులపడం కానీ చెయ్యకూడదు తప్పనిసరిగా. ఇంకా ఇప్పుడు మారింది, కానీ ఒకప్పుడు శుక్రవారం రోజున ఇల్లు చిమ్మేసిన తర్వాత పొద్దున్న కసువును కూడా ఓ కవర్లో పెట్టేసి పక్కన పెట్టేసేవాడు, బయట పడేసేవాడు కాదు. పుస్తకాలు ఇవన్నీ, ఈ షెల్ఫ్లు సర్దడాలు ఇవన్నీ కూడా చేయరు. ఎందుకు చేయరు, ఎందుకు బయటపడేరు అంటే, ఈ చిమ్మినప్పుడు ఏదో మనకి తెలియకుండా 1 రూపాయి కాయనో 10 రూపాయల నోటో వచ్చి ఉండొచ్చు. శుక్రవారం రోజున బయటపడేస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది కదా. అలాగే మనకి లక్ష్మీ స్థానం ఏది? చీపురు కూడా లక్ష్మీ స్థానమే. అందుకనే పాత ఇంట్లోంచి కొత్త ఇంట్లో గృహప్రవేశం చేసేటప్పుడు పాత చీపురు వెంట తీసుకొని వెళ్తారు. మరి లక్ష్మీ కదా. కాబట్టి మరి దాన్ని లక్ష్మీప్రదం అంటున్నప్పుడు శుక్రవారం తీసుకురావడం తప్పు కదా, కొనుక్కురావడం, మంగళవారం కొనుక్కురావడం తప్పు కదా. అలాంటి రోజుల్లో వాడటం కూడా తప్పే. అలాగే బూజు దులపటాలు అలాంటివి ససేమర చెయ్యకూడదు. ముఖ్యంగా దేవుడికి సంబంధించినటువంటి గది శుభ్రం చేసుకోవడం కూడా శ్రావణ మాసం వచ్చిన తర్వాత మొట్టమొదటి రోజున ఏదైతే శుభ్రం చేసుకొని పెట్టుకుంటారో అదే విధంగా నిత్యం చక్కగా పూజ చేసుకుంటూ ఉండాల్సింది తప్పితే పటాలు మొత్తం తీసేస్తాం, మళ్ళీ అన్నీ దోమేస్తాం, ఇవన్నీ పనులు చేయకూడదు. లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అంటే అంతే, అదే విధంగా పూజ చేసుకుంటూ ఉండాలి. అది కూడాను అందుకనే ఎక్కువ పసుపుకాలు చల్లితే రోజు కడగాలి, మితంగా వాడితే చక్కగా ఉంటుంది. అవునా? కొంతమంది ఇళ్లలో దేవుడు గదులు చూస్తుంటాను నాన్న, ఎంత ప్రశాంతంగా అక్కడ కూర్చొని జపం చేసుకోవాలనిపిస్తుంది.
కొంతమంది ఇళ్ళు ఉంటాయి, ఇది దేవుడు కదా స్టోర్ రూమా అర్థం కాదు. Yes, గురుగారు. ఇంటి నిండా పటాలే. ఇక వాళ్ళు వేసే అగరబత్తీలు పొగకి, ఈ కర్పూర పొక్కి, అది కూడా ఏదో సినిమా స్వర్ణకమన సినిమాలో చూపిస్తారు కదా, తోకా తోండం అని మొత్తం ఫోటోస్ అన్నాళ్ళు. మొత్తం పట్టేసి ఉంటాయి, మొత్తం మసి పెట్టేసి ఉంటుంది. Yes, గురుగారు. అంతంత అతిగా చేయడం కూడా పనికిరాదు ఈ నాన్న. గాజుల మాలలు, కాయిన్స్ మాలలు అవి వెయ్యొచ్చా గురుగారు? ఈ టాపిక్ వచ్చింది నాన్న కాబట్టి. పూర్వకాలంలో ఈ మనకి ఏవైతే కాయిన్స్ ఉండేవో అవి కాపర్తో ఉండేవి. బంగారం, వెండి, ఆ, రాగి నాణ్యాలు తయారయ్యేవి, వాటితో వేసేవాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ ఇనుము కదా నాన్న. ఇనుము ఎట్లా వేస్తాం మనం అమ్మవారి మెడలో చెప్పండి? సంఖ్యలు వేసినట్టేగా, అవునా? Yes. గాజులు అల్లి వేస్తే బాగానే ఉంటుంది. వీటిని పగలగొట్టి దీపం దగ్గర పెట్టి దగ్గరికి చేర్చి అదొక మాల తయారు చేస్తుంటారు. అది మరీ దరిద్రం కదా. గాజులతో సంపూర్ణంగా అమ్మవారి దగ్గర పెట్టండి. ఇప్పుడు మీరు నైవేద్యం పెట్టాను నాన్న, అమ్మవారు స్వీకరిస్తుంది, అమ్మవారి దృష్టి ఆ నైవేద్యం మీద పడుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే అది ప్రసాదంగా భావించి తీసుకుంటున్నాం. మరి గాజులు మాల వేస్తేనే తీసుకుంటుందా? గాజులు అక్కడ పెట్టినే తీసుకుంటుంది అమ్మవారు. గాజులు మాల వేస్తాం, ఆ మాల ఎవరికైనా ఇస్తే వాళ్ళు ఎవరైనా మెళ్ళేసుకొని తిరుగుతారా? అమ్మవారు గాజులు పెట్టండి చక్కగా, ఆ గాజులు తీసుకొని ముత్తైదుకి ఇవ్వండి, చక్కగా వేసుకుంటుంది ప్రశాంతంగా. లేదు మీరైనా వేసుకోండి, ఇంట్లో ఆడపిల్లలకి వేయండి, అవునా? ప్రతిదానికి ఒక నాడీ సంబంధమైనటువంటి వస్తువులే ఇవన్నీ కూడాను. ఇక్కడ ఉండేటువంటి నాడీ యాక్టివేట్ అవ్వడం కోసమే గాజులు వేసుకుంటాం. అందులో మట్టి గాజులే. ఎంత బంగారం వేసినా ఏం వేసినా మట్టి గాజులు వేస్తేనే ఆ శబ్దానికి నాడీ యాక్టివేట్ అవుతుంది. కాళీమెట్టెల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఒక నాడికి సంబంధించినటువంటివి. ఇవన్నీ కూడా సైంటిఫిక్ రీజన్సే. కాబట్టి చక్కగా అమ్మవారి దగ్గర గాజులు పెట్టడం చేయండి, కానీ మాలలు వేయటాలు ఇట్లాంటివి మాత్రమే చేయొద్దనే చెప్తాను. దాంతోపాటు వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ఆడపిల్లలు, పెళ్లి కాని పిల్లలు చేసుకోవచ్చా లేదా? వరలక్ష్మి వ్రతం ముత్తైదువు చేయమని శాస్త్రం దాంట్లో కథలో చెప్తుంది మనకి. కానీ తల్లి చేసుకునేటప్పుడు కూతుర్ని తప్పనిసరిగా పక్కన కూర్చోబెట్టి చేయించండి. తల్లి చేసుకునేటప్పుడు కూతురు తప్పనిసరిగా పక్కన కూర్చోబెట్టండి. ఒక గంటన్నర చక్కగా అమ్మాయిని పక్కన కూర్చోబెట్టి నేర్పించండి. తర్వాత పెళ్ళైన తర్వాత అమ్మాయి కొత్తగా నేర్పించాల్సిన అవసరం ఉండదు. చక్కగా తల్లి నేర్పించింది మా అమ్మగారు. ఇప్పుడు అత్తగారింటికి పోయిన తర్వాత వరలక్ష్మి వ్రతం మా అమ్మగారు నేర్పించింది నేను చేస్తానంటే ఎంత గర్వంగా ఉంటుంది, ఎంత పద్ధతిగా ఉంటుంది. లేదు వరలక్ష్మి వ్రతం అంటే నాకు తెలియదు అత్తయ్య గారు అనగానే నీ మొహం మంట, నీకు ఇది కూడా నేర్పించలేదే మీ అమ్మగారు చెప్పి అంతే కదా. నీ తల్లిని కూడా తిట్టించినట్టే మనం, అవునా కదా? సో కాబట్టి తప్పనిసరిగా కూతుర్ని పక్కన కూర్చోబెట్టి ఆ వ్రతం చేయించడం విధానం నేర్పండి. కథ ఇంకా అవసరమైతే అమ్మాయితో చదివించండి. అమ్మాయి మెండు కూడా ఎక్కుతుంది. ఓహో అత్తమామని ఇలా చూడాలా, భర్తని ఇలా చూడాలా, పిల్లలుంటే ఇలా ఉండాలా, ఇరువురితో ఇలా ఉండాలా అని చెప్పి పెళ్లి కాక ముందు నుంచి నేర్చుకుంటుంది. కాబట్టి కుటుంబం ప్రశాంతంగా ఉండడానికి మీరు ఒక అవకాశం ఇస్తున్నట్టే లెక్క. కాబట్టి పెళ్లి కానటువంటి పిల్లలు తల్లిగారి పక్కన కూర్చొని వ్రతం పూర్తి చేయడంలో ఏ రకమైనటువంటి సమస్యలు లేవు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.